హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వికలాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూడిఐడి అనే గుర్తింపు కార్డును ప్రవేశపెట్టింది. ఇప్పుడు మనం ఆ యూడిఐడి అంటే ఏమిటి, దాన్ని ఎవరు అప్లై చేసుకోవాలి అనేది పూర్తి సమాచారం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ కాకుండా చూస్తే మీకు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి, సో దట్ నేను మరిన్ని వీడియోస్ పోస్ట్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. వికలాంగుల కోసం కొత్తగా ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది మనకి స్టార్ట్ చేశారు. అయితే ఈ యూడిఐడి అంటే ఏంటంటే యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డ్. ఇది ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అది అప్లై చేసుకుని తద్వారా దాని తర్వాత వచ్చిన దాన్ని యూఐడి కార్డు ద్వారా మీరు ఆన్లైన్లో మీరు ఈ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూఐడి కార్డు యొక్క ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు అనేది వికలాంగుల కోసం జాతీయ డేటాబేస్ సృష్టించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం చేపట్టింది. యూడిఐడిఐ ప్రాజెక్టు కింద రాష్ట్ర యూటీ ప్రభుత్వం గుర్తించిన సమర్థ వైద్య అధికారుల ద్వారా ప్రతి పర్సన్ విత్ డిజేబిలిటీ వైకల్య ధృవీకరణ పత్రం మరియు ప్రత్యేక వైకల్యము గుర్తింపు కార్డును జారీ చేయబడతాయి. అలాగే ఈ యూడిఐడి ప్రాజెక్టు పారదర్శకత, సామర్థ్యం మరియు ప్రభుత్వ ప్రయోజనాలకు వికలాంగులకు సులభంగా అందించడంలో ప్రోత్సహించడం మరియు ఏకరూపతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ యూడిఐడిని ఎవరు అప్లై చేసుకోవాలి? పూర్తిగా మరియు పాక్షికంగా వైకల్యం ఉన్న ఏ భారతీయ పౌరుడైనా ఈ యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఒక పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, డిజేబిలిటీ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఒకటి మనము పెట్టుకుని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యూడిఐడి కార్డు ఒకవేళ ఎక్స్పైరీ అయితే ఏం చేయాలి? ఈ యూడిఐడి కార్డు అనేది ఈ యూడిఐడి కార్డు లేదా వైకల్య ధృవీకరణ పత్రం యొక్క ఎక్స్పైరీ అయినట్లయితే పీడబ్ల్యూడి పోర్టల్ ద్వారా మనము డాష్బోర్డ్లో లాగిన్ అయ్యి అవడం ద్వారా యూడిఐడి కార్డు లేదా వైకల్యం ధృవీకరణ పత్రము పునరుద్ధరణ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే ఈ యూడిఐడి కార్డు ఎన్ని రకాల కార్డులు ఉంటాయి? ఇవి 3 రకాలైన కార్డ్స్. ఎట్లా అంటే, ఒకటి 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి వైట్ కార్డ్ అనేది జారీ చేయబడుతుంది. అలాగే 40% నుంచి 79% మధ్యలో ఉన్న వారికి ఎల్లో కార్డ్ అనేది జారీ చేయబడుతుంది. అలాగే 80% కంటే ఎక్కువ ఉన్న వారికి బ్లూ కార్డ్ అనేది జారీ చేయబడుతుంది. అలాగే ఈ కార్డు ఈ సర్టిఫికేట్ యూఐడి సర్టిఫికేట్ ఈ క్రింద దశలు ఇందులో ఉన్నాయి. అలాగే ఈ కార్డు అనేది ఎలా జనరేట్ చేయబడుతుంది? తాత్కాలిక యూడిఐడి కార్డు జారీ చేయబడిన సందర్భంలో దరఖాస్తుదారుడు కొత్త యూడిఐడి కార్డు కోసం లేదా యూడిఐడి కార్డు పునరుద్ధరణ కోసం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును గుర్తింపు పొందిన మెడికల్ అథారిటీ లేదా చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా పీడబ్ల్యూడి నివాస జిల్లా లేదా దరఖాస్తుదారుడు అతను లేక ఆమె వైకల్యానికి సంబంధించిన చికిత్స పొందుతున్న గుర్తింపు హాస్పిటల్ యొక్క జిల్లా వైద్య అధికారికి దరఖాస్తు చేరుతుంది. దరఖాస్తు ధృవీకరణ తర్వాత సిఎంఓ ఆర్ డిఎంఓ లేదా సమర్థ వైద్య అధికార ధృవీకరించబడిన దరఖాస్తు యొక్క అంచనా కోసం ప్రత్యేక వైద్యులను నియమిస్తారు. అలాగే స్పెషలిస్ట్ వైద్యుడు ఇచ్చిన తేదీన దరఖాస్తుదారుడు సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళినచో అక్కడ అతను లేదా ఆమె యొక్క వైకల్యమును అంచనా వేసి అంచనా నివేదికను మెడికల్ బోర్డుకు సమర్పిస్తారు. అలాగే వైద్య బోర్డు వైకల్య శాతంను మరియు వైకల్యం యొక్క రకమును ధృవీకరించి దాని యొక్క ధృవీకరణ పత్రమును మరియు ఎక్స్పైరీ డేటు మరియు దరఖాస్తుదారు యొక్క ఇతర సమస్యలపై నిర్ణయం తీసుకుంటుంది. అలాగే వైద్య బోర్డు తన నిర్ణయాన్ని సంబంధిత సిఎంఓ ఆర్ డిఎంఓకి తెలియజేస్తుంది. సిఎంఓ డిఎంఓ నింపిన అంచనా వివరాలు ఆధారంగా యూడిఐడి కార్డు లేదా వైకల్య ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుంది. అలాగే ప్లాస్టిక్ యూడిఐడి కార్డును అలాగే యూడిఐడి కార్డు జనరేట్ అయిన తర్వాత అది స్పీడ్ పోస్ట్ ద్వారా పీడబ్ల్యూడికి డెలివరీ చేయబడుతుంది. అంటే ఎవరైతే డిజేబిలిటీ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఈ కార్డు అనేది చేరబడుతుంది. అలాగే ఈ యూఐడి
ఈ కార్డ్ అనేది మీకు 90 డేస్ లోపు మీకు పోస్టల్ ద్వారా మీకు ఇంటికి అనేది చేరుతుంది. అలాగే ఈ ఈడీ కార్డును జారీ చేయడానికి డాక్టర్స్కు ప్రభుత్వంకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అది యూఐడిఐడి వెబ్సైట్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు పోస్టల్ రాకపోతే ఎడల, ఒకవేళ మీకు పోస్టల్లో ఆ కార్డు రాని ఎడల మీరు ఆన్లైన్లో కూడా ఈ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం నియమాల ప్రకారం వికలాంగులకు తన నివాస జిల్లా నుండి లేదా అతను లేదా ఆమె వైకల్యానికి సంబంధించిన చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల నుండి తన యూడిఐడి కార్డుని పొందవచ్చు. అలాగే ఈ యూడిఐడి కార్డు వల్ల బెనిఫిట్ ఏంటి? ఈ యూడిఐడి కార్డు వల్ల ప్రభుత్వ పథకాలు మరియు ప్రయోజనాలకు ప్రాముఖ్యం. యూడిఐడి కార్డును భారత ప్రభుత్వం వైకల్యానికి రుజువుగా గుర్తించారు. దీని అర్థం పీడబ్ల్యూడి తమ యూడిఐడి కార్డును వివిధ ప్రభుత్వ పథకాలకు మరియు ఆర్థిక సాయం, ఆరోగ్య సంస్కరణ, సేవలు, విద్య మరియు ఉపాధి వంటి ప్రయోజనాలకు పొందడానికి ఉపయోగించవచ్చు. ఈ ఎన్ని రకాలైన వైకల్యాలను ఈ గుర్తింపు కార్డు ద్వారా పొందవచ్చు. ఈ పీడబ్ల్యూడి చట్టం ప్రకారం 2016లో పేర్కొన్న విధంగా ఈ యూడిఐడి 21 రకాల వైకల్యాలను గుర్తించవచ్చు. అలాగే ఎవరైనా ఈ యూడిఐడి కార్డు పోగొట్టుకుంటే ఎలా? ఆన్లైన్లో ఈ కార్డు డౌన్లోడ్ చేసుకుని వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించింది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్లో నేను మీ ముందుకు వస్తాను. ఈ ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని దీన్ని ఎవరికైనా షేర్ చేసుకోండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.